అలాగే వచ్చే ఆదివారం పిల్లల బుక్ కూడా ఇచ్చేస్తాను. ఈ 6 నెలలు ఏం చెప్పాలనేది ఈ వారం పాఠం సాయంకాలం నేను వాట్సాప్ చేస్తాను. ఈరోజు సాయంకాలం ప్రేయర్ ఉందా లేదా అంటే లేదు. ఈ నెలలో 4వ ఆదివారం సాయంకాలం ఉంటుంది. ప్రతి నెల 4వ ఆదివారం లేదా 5వ ఆదివారం సాయంకాలం ఉంటుంది. మరి ఎందుకు సాయంకాలం లేదు అంటే చక్కగా వర్షాకాలం ఒకటి మీరు ఎగ్జామ్ రాయడానికి చక్కగా చదివేసుకోండి. ఈ 4 జూన్ జూలై కదా, ఇంకా 45 రోజులు ఉంది పరీక్షకి. ఓకేనా? చక్కగా నైట్ చదివేసుకోండి. మెటీరియల్ మీకు ఎవరికన్నా ఇవ్వాలి అన్నా ఫ్రీగానే ఇవ్వటం అనేది జరుగుతుంది. మొత్తం నేను రాసి రిలీజ్ చేసిన పాటలు 150 అండి. పుస్తకం రూపంలో కూడా తొందరలోనే ఇచ్చేస్తాను. అలాగే మీ అందరికీ తెలుసు, మనకి ప్రతి ఆదివారం 9 గంటల నుంచి 10 గంటల వరకు చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ జరుగుతుంది. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అలాగే వీళ్ళకి ఎగ్జామ్స్ కూడా పెడుతున్నాము. జూన్ 7, 2026 పరీక్ష జరిగింది. మరి ఎవరు బాగా రాశారు? ఎగ్జామేనండి. కృష్ణ వాళ్ళ 2 పిల్లలు కూడా అర్ధ గంటలో రాశారు పరీక్షని. చిన్నపిల్లవాడైతే మొత్తం అప్ చెప్పేసేసాడు. అర్ధ గంటలో పరీక్ష అయిపోయింది. పెద్ద పిల్లడైతే ఒక్క క్వశ్చన్ కూడా వెనక్కి పెట్టేసరా, గుళ్ళు వెనక్కి వెళ్ళి పెట్టేస్తారు. గాలి వస్తుంది, రింగ్ ఉంటుంది చూడు, రింగ్ పెట్టి. మిగిలిన వాళ్ళు ఒక్కొక్క క్వశ్చన్ 1 గంట అయినప్పటికీ పూర్తి చేయటం అవ్వలేదు. కాబట్టి ఇది వాళ్ళు ఎక్కువ వీళ్ళు ఎక్కువ తక్కువేం కాదండి. ఎవరు ఎక్కువ మార్కులు ఇస్తే వాళ్ళకి మనం ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు కూడా. అలాగే సర్వేశ్వరబాబు గారు వచ్చి పిల్లలకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇది తీసుకొచ్చానండి. ప్రసాద్ ఫోటోలు దిగు. అశ్వింత్ ఎవరిద్దరులో ఎవరైనా పర్వాలా, ఇద్దరు వైట్ అండ్ వైట్ వేసుకొచ్చారా? అశ్విన్ అందుకే తీసుకో. ఎలా తిప్పా బావగారు, ఎలా తిప్పండి అటు తిప్పండి, జనాలు వైపు. ఓకే, పైకి లేపండి. సాత్విక్, అలాగే అంతకితం జరిగినప్పుడు ఉన్నాడు బాగా. అంతకితం జరిగిన ఎగ్జామ్ అప్పుడు సాత్విక శ్రావ్య వాళ్ళిద్దరు కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు వచ్చినప్పుడు ఇద్దరికి కూడా నేను బైబిల్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా ఇద్దరికి చెరొక బైబిల్ ప్లస్ బైబిల్ కవర్ కూడా తీసుకొచ్చాను. పిల్లలు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. రండి, చెరొకటిచ్చండి. ఇక నుంచి ప్రతి ఆదివారం మీరు 4 కూడా బైబిల్ తీసుకునే చర్చికి, మీకు కాదు, మీకు ఆల్రెడీ ఇచ్చేసా, వాళ్ళిద్దరికి, మీ ఇద్దరికి ఇచ్చేసానుగా. ఓకే, మళ్ళీ డిసెంబర్లో ఎగ్జామ్ జరిగిద్ది. మళ్ళీ ఎవరు ప్రతిభ కనపరిస్తే వాళ్ళకి ప్రైజులు ఇవ్వటం జరుగుతుంది. మెటీరియల్ పిల్లలది వచ్చే ఆదివారం ఇచ్చేస్తాను. అలాగే ఈ 6 నెలల్లో పిల్లలు ఎక్కువ రోజులు చర్చికి వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళిద్దరేనండి. హాజరు కూడా అందరికన్నా ఎక్కువ రోజులు వచ్చారు. దేవుడు మనకిచ్చిన వాక్యం ఏంటంటే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దేవుడిచ్చిన మాట ఒక పొల్లు కూడా తప్పిపోదు. కాబట్టి ఇలాగే మనం ముందుకు కొనసాగితే వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం బాగుంటుంది. మామగారు వచ్చి 2 పాటలు పాడతారు. తర్వాత మనం మొదటి ప్రసంగం స్టార్ట్ చేసుకుందాం.